నమస్తేనా. నమస్తే. మీ పేరు మనం ప్రస్తుతం ఏ ఊళ్ళో ఉన్నాం చెప్పండి ఒకసారి. నా పేరు అశోక్ రెడ్డి. మా గ్రామం వెంకటాపురం, మండలం నాగర్ కర్నూలు, జిల్లా నాగర్ కర్నూలు. సరే, ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు పత్తి వ్యవసాయం? దాదాపు 20 ఎకరాలు చేస్తాను. 20 ఎకరాలు చేస్తారు. ఇప్పుడు మనమున్న సీడ్ ఏది ఇది? అది 333. గత ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కంటిన్యూగా? లాస్ట్ 10-15 డేస్ నుంచి కంటిన్యూ ఉన్నాయి. సో చాలా వరకు పత్తి చేను అనేది దెబ్బతిన్నాయి. చాలా అంటే చాలా దెబ్బతిన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు మీరు 20 ఎకరాలు అన్నారు కదా, ఎన్ని రకాల సీడ్ వేశారు? 3 రకాలు. 3 రకాలకి. ఇప్పుడు ఈ అదిరా త్రిబుల్ ఎన్ని ఎకరాలు వేశారు? అదిరా త్రిబుల్ వచ్చేసి ఒక 10 ఎకరాలు వేసాము. ఇప్పుడు వాటికి దీనికి ఏమైనా తేడా గమనించారా మరి? ఈ సీడ్ తేడా అంటే ఒకటి ఏంటంటే, ఇదేమో వర్షానికి తట్టుకొని నిలబడేది, అదేమో వర్షానికి మొత్తం రాలిపోయింది. పూతంతా రాలిపోయింది. రాలి ఖాతా కూడా మొత్తం రాలిపోయింది. దీనికైతే ఇప్పుడు సాధారణంగా ఒక చెట్టుకి ఎన్ని కాయల వరకు ఉండొచ్చు? 30 నుంచి 60 మధ్యలో ఉంటాయి. అయితే చాలా మంది రైతులు ఏంటంటే అడుగుతా ఉన్నారు ఏ సీడ్ పెట్టుకోవాలి, ఏ సీడ్, ఎందుకంటే అధిక వర్షాలతో చాలా వరకు డ్యామేజ్ అయినాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఈ సీడ్ పెట్టుకోవచ్చు రైతులు మరి? 100% పెట్టుకోవచ్చు. మేము గత 3 years నుంచి కూడా ఇదే కంటిన్యూ అవుతున్నాం. ఇదే గత 3 years నుంచి పెడుతున్నారా? 3 years నుంచి. ఓకే, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది ఎకరానికి? దాదాపు మేము అంచనా ప్రకారం మా ఖాతా దాని ప్రకారం అయితే 18 క్వింటాలు వస్తుంది అనుకున్నాము. కానీ లాస్ట్ వచ్చేసి మాకు 10 నుంచి 12 వచ్చింది. వర్షాలు పడ్డాయి, కరెక్ట్ టైంలో వర్షాలు పడడంతో తక్కువ వచ్చింది. సరేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.